మనం ఎంతవరకు ఇస్తున్నాం చూడండి. అసలు దాన్ని ఏదో ఒక రకమైనటువంటి ఒక కప్బోర్డ్నో ఎక్కడనో పెట్టేస్తున్నాం అంతే. కానీ వారు ప్రతి ఒక్కరూ వారి ఏది మన తోటి మహమ్మదీయుల సోదరులు ప్రతి ఒక్కరికి చేతిలో ఏది ఖురాన్ ఉంటుంది, ప్రతి క్రిస్టియన్ సోదరులో ఒక బైబిల్ ఉంటుంది. మనకెందుకు ఉండకూడదు మన భగవద్గీత? ఆ విషయంగా వారి దృక్పథం ఉంది. మనందరి దృక్పథం కూడా ఉండాలి. మన దేశ ప్రజల ముఖ్య ఉద్దేశం కూడా భగవద్గీతనే ప్రామాణ్యంగా తీసుకోవాలి, మత గ్రంథంగా తీసుకోవాలి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది, మనతో ఉన్నటువంటి అందరూ బాగుపడతారు. మనలో మత విద్వేషాలు ఏం లేవు. వాస్తవంగా మన డిఎన్ఏ ఏంటి? త్యాగానికి ప్రతీక, ప్రేమకు ప్రతీక హిందువులది. ఒకవేళ మనలో అటువంటి డిఎన్ఏ లేకపోతే ఏ మతస్థులు ఉండడు మన దేశంలో. కానీ మన దేశంలో అందరూ మంచుకుంటారు, ఎందుకంటే మనలో సోదర భావం మనకు తెలియకుండానే ఉన్నది. ఆ విషయంగా మన యొక్క భగవద్గీతను మన ఏంటి రాష్ట్ర గ్రంథంగా ప్రకటించాలి. అది భాగ్యనగరమే పునాది వేయాలి, అది వేదిక కావాలి. ఆ విషయంగానే మన శ్రీనివాస్ గారికి మనం అందరం చేయుతనిద్దామని తెలియపరుస్తూ హరి ఓం.